ఇప్పుడు ఫిలిమ్స్ ఇండస్ట్రీని యథాతథంగా హైదరాబాద్కు సరిసమానంగా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని అక్కడ ఒక మంచి కంకణంతో విశాఖను కూడా హైదరాబాద్కు సరిపడేటట్టు ఒక ఫిల్మ్ స్టూడియో రేరాలి, ఫిల్మ్ స్టూడియోలో నిర్మించాలి, అక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలు జరపాలని ఒక మంచి ఉద్దేశంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోస్ ప్రొడక్షన్స్ వారికి దాదాపుగా 34.44 ఎకర్స్ భూమి కేటాయించడం జరిగింది. గతంలో 2003లో ఎప్పుడైతే కేటాయించారో దానికి సంబంధించిన కేవలం 5,25,000 రూపాయల ఎకరాతో ఆ భూమి మాత్రం కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హాయం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హాయంలో కూడా అక్కడ ఏదైతే రుషికొండ మీద ఈ రామానాయుడు స్టూడియో కట్టించారో దానికి సరైన పద్ధతితో జరిగాయా లేదా అని ఒకసారి పరిశీలన కూడా చేయడం జరిగింది. పరిశీలన చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైతే యాక్టివిటీస్ చేయాలని, ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం కల్పించేలాగా ఇది ఉపయోగపడుతుందని వాళ్ళు నిర్ధారించిన తర్వాత అది కొనసాగింది. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్ అక్కడ అధికారంలోకి వచ్చారో, అధికారంలో వచ్చిన తర్వాత ఎంత విలువైన భూమికి సంబంధించింది అక్కడ ఈ మిగులు రామానాయుడుకు సంబంధించిన ఏదైతే భూమి కేటాయించారో అది 34.44 ఎకర్స్లలో మిగులు భూమి ఏదైతే ఉన్నదో, రామానాయుడు స్టూడియో కట్టించిన తర్వాత ఏదైతే మిగులు ఉన్నదో దానికి సంబంధించి దాని మీద యూజర్స్ అంటే ఫ్రెండ్లీ యూజర్స్గా దాన్ని మార్చుకుంటూ ఇండస్ట్రియల్ కాకుండా అక్కడ రెసిడెన్షియల్ పర్పస్ లేక కమర్షియల్ పర్పస్లో నిర్మాణాలు చేపట్టేట్టుగా ప్లాటింగ్ చేయాలని ఒక నిర్ణయించారు. అప్పుడు దానికి సంబంధించింది మనకు తెలిసిన వివరాలు అరౌండ్ 15.17 ఎకర్స్ ఏదైతే ఉన్నదో దాని మీద కన్ను పడిన తర్వాత అక్కడ లేఅవుట్ కూడా చేయడం జరిగింది. ఆ లేఅవుట్కు సంబంధించింది అది వాస్తవానికి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి కేటాయించిన భూమిని వేరే ఏ పర్పస్ కూడా ఉపయోగించే అవకాశాలు లేవని చంద్రబాబు నాయుడు దాని మీద తేల్చి చెప్పింది. ఈ తేల్చి చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి మనకు సంబంధించిన కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీని మీద పూర్తిగా వివరణ కోరారు. ఆ వివరణ కోరిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనపరచుకోవడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మనతోని ఈరోజు పూర్తి విశేషాలు మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకురాలైనటువంటి నళినీదేవి గారు మనతోని ఫోర్స్ ఐస్ టీవీలో జూమ్లో లింక్లో రెడీగా ఉన్నారు. మేడం నళినీదేవి గారు, వెల్కమ్స్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ మ్యామ్. అదే సేమ్ టైంలో వైసీపీ నాయకులైనటువంటి లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మనతోటి లైవ్లో జాయిన్ అయిపోయారు జూమ్లో. ఇంకొక విషయం ఏంటంటే విశ్లేషకులైనటువంటి మూర్తి గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు విశ్లేషకులు. అయితే ఫస్ట్ మనం నళినీదేవి గారితో మొదలు పెడదాం. నళినీదేవి గారు, ఈరోజు ఏదైతే ఈ రుషికొండకు సంబంధించిన రామానాయుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఏదైతే భూమి ఉందో 34.44 ఎకర్స్ ఏదైతే కేటాయించారో ఆ కేటాయించిన దాంట్లో 15.17 ఎకర్స్లలో లేఅవుట్ చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిజం, దీని మీద మీ దగ్గర సమాచారం ఏంటి? ముందుగా ఫోర్ సైడ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే మీకు మరియు ప్యానెల్లో ఉన్న సోదరులకు కూడా నా నమస్కారాలు. 2003 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఒక ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయిందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఒక ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇక్కడ కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడ కూడా మనకి ఉపాధి అనేది అందరికీ కల్పించాలి. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాని అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దానికి సబ్స్టిట్యూట్స్గా మనకి వింగ్స్ ఎలాగ డెవలప్ అయ్యి మనకి ఉపాధి కల్పించబడుతుందో ఆ రకంగానే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ రావాలి, ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ తన రెక్కల్ని విచ్చుకోవాలి అనే ఒక సదుద్దేశంతో 2003లో చంద్రబాబు నాయుడు గారు జీవో 963లో అది 13/9/2003 జీవో 963లో 34.44 ఏకర్స్ 34.44 ఏకర్స్ని సర్వే నెంబర్ 336 మధురవాడ విలేజ్, భీమ్లీ రోడ్, రిషికొండ. ఇది కూడా రిషికొండ మీదే ఉందండి, కాకపోతే వెస్ట్ సైడ్ ఆఫ్ రిషికొండ మీదకి వస్తుంది ఇది. సో భీమ్లీ రోడ్లో ఉంటుంది. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో రామానాయుడు స్టూడియోస్కి అలాట్ చేయడం జరిగిందండి. అయితే
రామానాయుడు స్టూడియోస్ దాన్ని ఒక 15 ఎకరాల వరకు స్టూడియో పరంగా బాగానే డెవలప్ చేశారు. కాకపోతే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది జరగలేదు అప్పటి నుంచి. ఇక్కడ పెద్ద ఫిలిమ్స్ ఏవి మనకి షూటింగ్స్ జరుగుతున్నట్టు కూడా ఎప్పుడు దాఖలాలు లేవు. కానీ ఒక షార్ట్ ఫిలిమ్స్ పరంగా లేకపోతే చిన్న చిన్న ఫిలిమ్స్ పరంగా కూడా ఇక్కడ దీన్ని ఈ 15 ఎకరాలని ఉపయోగించుకోవడం, దీన్ని పూర్తి శాతం ఈ 15 ఎకరాలని వినియోగించుకుంటున్నారు. యా అయితే 2023లో వైఎస్ఆర్సిపి కన్ను మిగిలిన 15.17 ఎకరాలు ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి నాయకుల కన్ను ఈ రిషికొండ ఏదైతే రామానాయుడు స్టూడియోస్ లో మిగిలి ఉన్న భూమి ఏదైతే ఉందో దాని మీద పడడం జరిగింది. దాని దరిమిల మనకి ఏదైతే జీవీఎంసీ ఉందో దాని నుంచి ఈ 15.17 ఎకరాలకి కానీ పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నారు. అయితే లోకల్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, లోకల్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కార్పొరేట్ స్థాయి నుంచి లేకపోతే ఎమ్మెల్యే స్థాయి వరకు లేకపోతే మరి పెద్ద నాయకుల స్థాయి వరకు లేకుండా కూడా ఈ జీవీఎంసీ, ఎందుకంటే జీవీఎంసీ పర్మిషన్ ఇచ్చింది అంటే ఇది ఫిలిం స్టూడియో. మనకి ఎప్పుడైతే ఈ జియో 963 మనకి అలాట్ చేశారో దానికి చాలా క్లియర్గా ఆర్డర్లో ఏముందంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫిలిం స్టూడియో అండ్ ఎలైడ్ ఫెసిలిటీస్ అని ఉందండి. సో ఎలైడ్ ఫెసిలిటీస్ కాకుండా జీవీఎంసీ మనకి పర్మిషన్స్ ఇచ్చింది. అయితే దాన్ని ఎప్పుడైతే పర్మిషన్స్ తెచ్చుకున్నారో జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు, కార్పొరేటర్ గారు, ఆయన మరియు అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరైతే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనే. సో ఆయన కూడా హైకోర్టులో దీనికి స్టే పిటిషన్ వేయడం జరిగింది. సో హైకోర్టు కూడా దీనికి స్టే పిటిషన్ ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. అది February 9, 2024లో పాస్ చేసిందండి, జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్స్. అయితే వాళ్ళు ఏమని చెప్పి పాస్ చేశారంటే, సో ఇది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ ఎలైడ్ ఫెసిలిటీకి సంబంధించింది కాకుండా మీరు ఇది ఏ రకంగానూ వేరే ఏ పర్పస్ కోసం ఈ ల్యాండ్ని ఉపయోగించడానికి లేదు అని చెప్పేసి ఇంటరిమ్ ఆర్డర్